పక్క దేశాల వాళ్ళు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే మనం మాత్రం మతమని గోడ కట్టుకొని దాని చుట్టూ తిరుగుతున్నాం. ఇది ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ కి సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి కాళ్ళకు దారుణంగా ఇంజురీస్ అయ్యాయి. 2-3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ఉంది. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను. కొంతమంది రైట్ వింగ్ కు చెందిన వ్యక్తులు ఆ అమ్మాయి ఉన్న కెఫేకి వచ్చారు. రైట్ వింగ్ గ్రూప్ అంటే రిలీజియన్ ఐడెంటిటీ పేరుతో ఇతరుల పర్సనల్ స్పేస్ లో ఇంటర్ఫియర్ అయ్యే వర్గం. వాళ్ళకు అక్కడ 2 వేరే మతాలకు చెందిన కపుల్స్ కెఫేలో కూర్చున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కూర్చుంది. వీళ్ళిద్దరూ వాళ్ళకి చెప్పారు మేమిద్దరం హిందువులమే అని. వాళ్ళ ఐడి కూడా చూపించారు. కానీ ఈ గ్రూప్ వాళ్ళు అక్కడితో ఆగలేదు. ఆ కపుల్స్ ని క్యాస్ట్ గురించి అడగడం మొదలు పెట్టారు. పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇది చూసి ఆ అమ్మాయి భయపడి ఇదంతా సోషల్ మీడియాలో పెడితే నేను నలుగురి ముందు తలెత్తుకోలేనని భయపడి ఏం చెయ్యాలో అర్థం కాక 2వ ఫ్లోర్ బాల్కనీ నుంచి దూకేసింది. ఆ అమ్మాయి వెనక ఆ అబ్బాయి కూడా దూకేశాడు. ఇద్దరు ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఆ గ్రూప్ అక్కడికి వచ్చింది కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో. కానీ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ గ్రూప్ లో 2-3 పట్టుకున్నారు. మిగతా వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.